పైనుంచి బాంబులు పడుతుంటాయి, రెండు పక్కల నుంచి మిషన్ గన్స్, పెద్ద పెద్ద ఫిరంగులతోను. ఈ ఇటువంటి భయంకరమైన పరిస్థితులు వాళ్ళకి ఎటువంటి గాయాలు తగులుతాయో చూడాలంటే ఒక్క మిలిటరీ హాస్పిటల్లోనే సాధ్యం. అది పెద్ద పెద్ద రైతులు, 50 ఎకరాలు 60 ఎకరాలు ఉన్న రైతులు కూడా తల మీద గుడ్డ వేసుకుని సిగ్గుతో ఆ గంజి క్యూలో నిల్చునేవాళ్ళు. అక్కడ అనేక అన్యాయాలు జరుగుతుండేవి, అక్కడ కూడా జరుగుతుండేవి. ఈ గంజి కరువు నేను స్వయంగా చూసాను. చిన్నదైనా పెద్దదైనా దానికి ప్రాణ చైతన్యం చేకూర్చగలిగే అతి అరుదైన కవుల్లో శ్రీ మునిపల్లి రాజు గారు ఒకరు. తను రాజుగారు సైనిక జీవితాల గురించి సృజిస్తూ కొన్ని కథలు రాశారు. ఆ నేపథ్యం ఏమిటి? 39 ఏళ్ళు నేను మిలిటరీ ఇంజనీర్ సర్వీస్ లో పనిచేశాను. మిలిటరీ ఇంజనీర్ సర్వీస్ అంటే ఈ సర్వీస్ డివిజన్ ఫర్ ఆల్ ది 3 ఆర్మ్డ్ ఫోర్సెస్. సైనికులు మాతో నిత్యం సంబంధం ఉన్నవాళ్ళు, అనుబంధం ఉంటుంది. సదర్న్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నప్పుడు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లైబ్రరీస్ ఇన్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్. 35,000 గ్రంథాలు ఉన్నాయి ఇక్కడ. ఒక మిలిటరీ సైన్సే కాకుండాను అన్ని ఇంగ్లీష్ పుస్తకాలు అయినా కూడాను అన్ని క్లాసిక్స్ ఉన్నాయి. యుద్ధతంత్రం గురించి కూడా చాలా ఉన్నాయన్నమాట. నేను యుద్ధతంత్రం గురించి కూడా చదువుతుండేవాడిని. అందువల్ల నాకు యుద్ధం అంటే మామూలు విషయం కాదు, చాలా భయంకరమైన ఇది. తర్వాత మిలిటరీ హాస్పిటల్స్ లో నాకు ఫ్రెండ్స్ డాక్టర్లు కానీ ఉండేవాళ్ళు, మా బంధువులు కూడా కొందరు ఉండేవాళ్ళు. ఆ యుద్ధంలో గాయపడ్డ వాళ్ళు మిలిటరీ హాస్పిటల్స్ లో వచ్చినప్పుడు ఎటువంటి గాయాలు కలుగుతాయో. పైనుంచి బాంబులు పడుతుంటాయి, రెండు పక్కల నుంచి మిషన్ గన్స్, పెద్ద పెద్ద ఫిరంగులతోను. ఇటువంటి భయంకరమైన పరిస్థితులు వాళ్ళకి ఎటువంటి గాయాలు తగులుతాయో చూడాలంటే ఒక్క మిలిటరీ హాస్పిటల్లోనే సాధ్యం. అది మనం అనేకమైన దాడులకి గురి అవుతున్నాం. అది భౌతికమైన దాడి, కానీ దానివల్ల ఈ మన సామాజిక పరిస్థితులు, మన సాంస్కృతిక పరిస్థితులు అన్నిటికీ దెబ్బ తగులుతుంది యుద్ధం వల్ల. అందువల్ల నేను దీని గురించి రాశాను. 4-5 కథలు రాశాను, ఎక్కువ రాయలేదు. శ్రీ మునిపల్లి రాజు గారు అనగానే సాహిత్య ప్రియులకు వెంటనే గుర్తుకొచ్చే కథలు వీర కుంకుమ, మాతృదర్శనం. మరి ఈ కథల్ని శ్రీ మునిపల్లి రాజు గారు ఎలా విశ్లేషిస్తారు? రాయలసీమలో కరువు, గంజి కరువు అంటారు. ఆ గంజి కరువు నేను స్వయంగా చూశాను. మా అన్నయ్య నాకు జీప్ ఇచ్చాడు, వెళ్ళి చూడు ఇక్కడ కడప జిల్లాలో. ఆ జీప్ లో నేను 50 మైళ్ళు 60 మైళ్ళు వెళ్తుండేవాడిని ప్రతిరోజు. అక్కడ గంజి కోసం పెద్ద పెద్ద రైతులు, 50 ఎకరాలు 60 ఎకరాలు ఉన్న రైతులు కూడా తల మీద గుడ్డ వేసుకుని సిగ్గుతో ఆ గంజి క్యూలో నిల్చునేవాళ్ళు. అక్కడ అనేక అన్యాయాలు జరుగుతుండేవి, అక్కడ కూడా జరుగుతుండేవి. ఈ గంజి కరువు నేను స్వయంగా చూశాను. అది వీర కుంకుమ. గంజి కరువు వచ్చినప్పుడు వేరే ఏ విధంగానూ వాళ్ళు తన బ్రతుక్కి ఆధారం లేనప్పుడు ఆ రైతు తన ఎద్దుల్ని అమ్ముకుంటాడు. చాలా ఘోరమైన పరిస్థితి. ఆ ఎద్దుల్ని కొనటానికి కషాయ వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారు. రాయలసీమలో కరువు వచ్చినప్పుడల్లా బెంగళూరు నుంచి కషాయ వాళ్ళు రెడీగా ఉంటారు, లారీలతో సహా. అటువంటి పరిస్థితుల్లో ఒక ఊళ్ళో నేను విన్న సంగతి ఏంటంటే, ఒక రెడ్డి రైతు తన భార్యకి భరణంగా వచ్చినటువంటి ఒక ఆవు యొక్క సంతానం, ఒక ఎద్దు, పుల్లన్న ఎద్దుని అమ్మేస్తాడు. అమ్మేసిన తర్వాత భార్య తెలుసుకుంటుంది, అది నాకు భరణంగా వచ్చిన దీన్ని ఇతను అమ్మేశాడని. ఆ కోపంతో భర్తతో పోట్లాడితే అతను ఈ అమ్మేసిన వాళ్ళు ఆ కషాయ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీ డబ్బు మీరు తీసుకొని నా ఎద్దు నాకు ఇవ్వమని పోట్లాడతాడు. వాళ్ళు ఇవ్వకపోగా పెద్ద తగాదా జరుగుతుంది. ఇతను పొడి చేస్తారు, చచ్చిపోతాడు. ఆ చచ్చిపోయిన శవాన్ని ఆ ఎద్దు చిన్నప్పటి నుంచి ఇతను పెంచిన ఎద్దు కనుక తన కొమ్ములు వేసుకుని ఇంటికి తీసుకొస్తుంది. రాయలసీమ కరువును గురించి రాసింది ఇద్దరే,
ఒకటి అప్పుడు ఆ రోజుల్లో ఒకటి కే సభ అని ఒక ఆయన రాశాడు. అది నీటికి సమస్య, అది బావులు తవ్వటం, ఆ బావుల్లో ఎండిపోవటం, అది ముట్టిపోవటం. రెండోది కరువు, గంజి, ఆ పిల్లల చదువులు పాడైపోవటం. దీని మూడు అంటారు. ఆది భౌతిక, అది భౌతిక కల్లోలాలు ఉన్నాయా, ఆధ్యాత్మిక, ఆది భౌతిక. ఈ కల్లోలాలన్నిటికీ కరువు ఒక కేంద్ర బిందువు. అది అన్నమాట ఆ కథ. అది అందువల్ల నాకు దాని గురించి చాలా ప్రశంస వచ్చింది. విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ఆంధ్ర పత్రిక ఎడిటర్ గారికి చెప్పాట, విశ్వనాథ సత్యనారాయణ గారు తీసుకున్నారని నాకు చాలా ఆనందం.